సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి టీడీపీ సీనియర్ నేత కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, ఏంటి ఇప్పుడు మరి నారా లోకేష్ గారు నేను ఒప్పిస్తాను అంటే హామీ ఇస్తాను, ఇలాంటివి జరగవు, ఇంకా గత ప్రభుత్వంలో ఇలాంటివి జరగవు, కానీ జరిగినాయి, ఈసారి ఇలాంటివి జరగకుండా నాది హామీ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిజంగానే గత ప్రభుత్వంలో ఈ రాయితీల్లో 50% వైసీపీ వాళ్ళు అడిగారా, లేకపోతే గాలి మాటలేనా టీడీపీ నుంచి? రాష్ట్రంలో అభివృద్ధిని గాలి కొదిలేసిన విషయం అందరికీ తెలుసు. అందుకు ఉదాహరణ పోలవరం ప్రాజెక్ట్, అదేవిధంగా రాజధాని విషయం. 3 రాజధానులు అని చెప్పేసి ముందుకి పోకుండా అలాగే కాలయాపన చేశారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని సుషుప్తావస్థలో ఉంచారు. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా విస్మరించారు. పైగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో విశాఖ వేదికగా అనేకసార్లు జరిగిన పరిశ్రమల సదస్సులో వందలాది పరిశ్రమలు, 1400కు పైగా పరిశ్రమలకి ఎంఓఏలు కుదుర్చుకున్నారు. అవన్నీ పారిపోయాయి. బెదిరించారు, అదిరించారు కమిషన్ల కోసం. ఉదాహరణకి లూలు కంపెనీ వెళ్ళిపోయింది. అదేవిధంగా కియాని ముప్పతిప్పలు పెట్టారు. మనకి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ గారి కంపెనీలని తరిమేశారు. వాడు భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా అనేక ఉదాహరణలు. పూర్తిగా వాళ్ళు కమిషన్ల కోసం పాల్పడ్డారు. పోతే ఆ కమిషన్లు ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉండడానికి లేదన్నారు. మరి వాళ్ళు అధికారం, ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది ప్రజలు, ఒకసారి అధికారం కావాలని చెప్పేసి అతను ఒక దశాబ్దం పాటు ప్రజల్ని విన్నవించుకుంటే ఒక్కసారి అంటే నమ్మి అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను కంప్లీట్గా చిన్న బొజ్జ శ్రీరామ రక్ష అనుకున్నాడు. అదేవిధంగా అసుర పరిపాలన చేశాడు. దైవాంశ సంభూతుడు రాజు అనేవాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దైవం తరఫున ఒక ప్రతినిధిగా రాజు పరిపాలించాలా, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం. పోతే అదేవిధంగా ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అరాజకత్వం లేకుండా, పోతే అబద్ధాలు చెప్పకుండా, అన్యాయాలకు పాల్పడకుండా, అవినీతికి పాల్పడకుండా సుపరిపాలన అందించాల్సిన పాలకుడే పూర్తిగా అధికారాన్ని కేంద్రంగా చేసుకొని దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకొని తన అసురుగణం మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నించిన సందర్భం. వీటన్నిటిని పసిగట్టి ప్రజలు అనవసరంగా అధికారం ఇచ్చాము, పోతే అభివృద్ధిని పూర్తిగా దూరం చేశాడు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, పారిశ్రామికీకరణ కుంటుపడింది, కాబట్టి వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది అని చెప్పేసి ఏదో ప్రైవేటుగా తను ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటుగా ప్రజలకి ఏదో ముట్ట చెప్తే, కొద్ది గొప్ప తాయిలాలు ఇస్తే ఆ ప్రజలు మనకు శాశ్వతంగా మన క్యాడర్గా ఉండిపోతారు, మన ఓట్ బ్యాంక్గా ఉండిపోతారనే ఉద్దేశమే తప్పితే ప్రజలు నువ్వేమన్నా మీ ఇంటి సొత్తు తెచ్చి మాకు ఇస్తున్నావా, పోతే రాష్ట్రాన్ని అసలు ప్రగతిలో ఉంచకుండా ఊరికే మాకేదో మమ్మల్ని ముసలి కన్నీరు కాచినట్టు, ఏదో మాకు ముష్టి విధించినట్టుగా 4 రూపాయలు మాకు ఇస్తే మేము నమ్మి అంత స్వార్థపరులు మేము కాదు, మాకు రాష్ట్ర ప్రగతే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం అని చెప్పేసి ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి అధికారంలో తెచ్చారు. అభివృద్ధి కాముకుడైనా అనవసరంగా ఆయన పిలుపుకి స్పందించి జగన్ ఒకసారి అంటే మనం ఏదో నమ్మి ఇంకా బాగా పరిపాలన అందిస్తాడనే ఉద్దేశంతో, మంచి వయసులో ఉన్నాడు కదా అని చెప్పేసి, బాగా చేస్తాడని నమ్మి మోసపోయామని చెప్పేసి వాళ్ళంతా నిజాన్ని రియలైజ్ అయ్యి తర్వాత మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం చేశారు. అయితే వాళ్ళ అరాజకత్వంలో, వాళ్ళ దోపిడీ పాలనలో రాష్ట్రం మొత్తం ప్రగతి కుంటుపడిన నేపథ్యంలో వీటన్నిటిని, ప్రభుత్వ శాఖలన్నింటినీ సమీక్షించుకొని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 కళ్ళుగా భావించిన ప్రభుత్వం అన్నీ నెమ్మదిగా ఒక్కోటి పట్టాల మీదకి తీసుకొస్తున్న సందర్భం ఇది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు సంబంధించి ఈరోజు లోకేష్ బాబు గారు చెప్పిన మాటల్లో పూర్తి నిజం ఉంది. కమిషన్ల కోసమే వాళ్ళు 50% కమిషన్లు ఇస్తే ఇంక మేమేం చేయాలా, మేము కొత్తగా కంపెనీలు పెట్టుకోవాలా, అందులో కొత్తగా పెట్టే కంపెనీలకు కొంతకాలం బ్రీతింగ్ పీరియడ్ కావాలా, మరలా మార్కెటింగ్ చేసుకోవాలా, మరి మాకు గిట్టుబాటు ఏముందని చెప్పేసి వాళ్ళంతా భయపడి పారిపోయారు.